రైట్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రచార పర్యటన ప్రారంభిస్తారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతో పాటు చనాకా కోర్ట్ ప్రాజెక్టును సందర్శిస్తారు. ఫిబ్రవరి 3న జడ్చర్లలో నిర్వహించే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించాలని సీఎం అనుకున్నప్పటికీ సమయం సరిపోదని ప్రచార షెడ్యూల్ ముందుకు జరిపారు. ఈ నెల 17న జడ్చర్ల, 18న పాలేరు, 19న సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. అదే రోజు సాయంత్రం దావోస్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి 25న అమెరికాకు వెళ్తారు. ఫిబ్రవరి 1న రేవంత్ తిరిగి హైదరాబాద్ కు వస్తారు. మున్సిపల్ ఎన్నికలకు హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలో ఒక్కో చోట 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది కాంగ్రెస్ ప్రచార వ్యూహంగా కనిపిస్తుంది. ఈ సభలను విజయవంతం చేయడానికి ఒక్కో లోక్సభ నియోజకవర్గం లేదా ఒక ఉమ్మడి జిల్లా పర్యవేక్షణ బాధ్యతలను ఒక్కో మంత్రికి అప్పగించాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. రైట్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో తలముఖలే ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎలక్షన్ ప్రాసెస్ ని మొదలు పెట్టింది. ఒకవైపు ఏర్పాట్లు అయితే చేస్తుంది. జిల్లాల కలెక్టర్లతోటి, అధికారులతో, సిబ్బందితోటి మున్సిపల్ ఎలక్షన్స్ కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఫైనల్ ఓటర్ లిస్ట్ ను కూడా ప్రకటించబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ 3వ వారంలో అంటే 20వ తేదీ లోపు తర్వాత ఎప్పుడైనా సరే ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి దరిమిల సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం చేయాలనుకున్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్, యుఎస్ టూర్ కారణంగా ముందుగానే దాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా ఆదిలాబాద్ నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈసారి కూడా రీసెంట్ గా జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఒక్కొక్క జిల్లా వారిగా సమావేశాలు పెట్టుకొని ఎలక్షన్ ప్రచారాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ఎలక్షన్స్ కావడంతో కూడా వీటిని ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఎక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 16వ తేదీన పర్యటించనున్నారు. అక్కడ ఒకవైపు వివిధ ప్రాజెక్టులను సందర్శిస్తారు. ఒకవైపు ఇప్పటికే కంప్లీట్ అయినటువంటి సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించి చనకా కొరాట సందర్శించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం కూడా ఆయన సమావేశం అవుతారు. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 105 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉమ్మడి జిహెచ్ఎంసీ పరిధి తప్పిస్తే మిగతా ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పుడు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ తప్పిస్తే మిగతా వాటి కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇటీవలనే నల్గొండ జిల్లాను కూడా మున్సిపాలిటీని కాస్త కార్పొరేషన్ గా మారుస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అక్కడ జిల్లా మంత్రులంతా కూడా చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఒక్కొక్క జిల్లా వారీగా ఈ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయాలని భావిస్తుంది. అందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో ఉమ్మడి జిల్లా వారిగా లేకపోతే పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా 1,00,000 మందికి తక్కువ కాకుండా ఈ సభలు ఏర్పాటు చేసి జనంలోకి వెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలతో పాటు ఈ నెల 18వ తేదీన రాత్రి వరంగల్ చేరుకుని వరంగల్ బస్సు చేసి ఉదయం 19వ తేదీ ఉదయం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాటు చేసినటువంటి దాదాపుగా 200 కోట్లకు పైగా వెచ్చించి ఆ మేడారంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అమ్మవార్లకు, సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆ రోజు మధ్యాహ్నమే మరోవైపు దావోస్ వెళ్తారు. దావోస్ లో 2-3 రోజులు అక్కడ పర్యటించి తెలంగాణకు రావాల్సినటువంటి పెట్టుబడి విషయంలో వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి 23 తర్వాత అమెరికాకి వెళ్తారు. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రత్యేక కోర్సును సీఎం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ లో పాల్గొన్న అనంతరం ఒకవైపు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వల్ల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు తిరిగి వస్తారు. మొత్తానికంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. గతంలో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది సత్తా చాటిన నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అంతే స్థాయిలో ధీటుగా పనిచేయాలని చెప్పేసి జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు,
ఎమ్మెల్సీలకు మంత్రులకు సీఎం సూచిస్తూ ఉన్నారు. మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో ఏ విధంగా కొన్ని చోట్ల ఫెయిల్యూర్ అయిన వారికి ఇప్పటికే క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి ఇష్యూస్ జరగకుండా, అలాంటి కోటేషన్ లోపల జరగకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. అందుకు అనుగుణంగానే ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి తానే అన్ని వివరిగా చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇటీవల గాంధీ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి పార్టీ విస్తృత కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఛార్జి నిరసన ప్రజలు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కీలక నాయకులతో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక్కడ నుంచే ఎలక్షన్ సంబంధించినటువంటి ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తానే